హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి మనం కృష్ణా జిల్లా మరియు విజయవాడ సిటీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంటే నేను ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. నేను డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు కనుక ఈ నోటిఫికేషన్కు సంబంధించి మెడికల్, ఎస్బీ ఎంక్వైరీ, అలాగే రిమైనింగ్ ఏదైనా కానీ ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరైతే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు అయితే మనం అయితే క్లారిఫై చేస్తాము. ఓకే, డైరెక్ట్గా టాపిక్కి వెళ్ళిపోదాము. మనకు కృష్ణా జిల్లాకు సంబంధించి ఓవరాల్గా అయితే మనకు వచ్చేసి 150 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. అలాగే విజయవాడ సిటీకి సంబంధించి మనకైతే 250 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి మనకు ఈ రెండింటికి చూసుకున్నట్లయితే 400 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఈ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయవాడ సిటీకి లోకల్ అవుతారా, నాన్ లోకల్ అవుతారా అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. సో ఎవరైతే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు విజయవాడ సిటీలో కూడా లోకల్ అవుతారు. ఓకే, క్లియరా? అలాగే ఎవరైతే విజయవాడ సిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణా జిల్లాకు సంబంధించి లోకల్ అవుతారు. మరి ఇక్కడ పోస్టులు ఎలా డివైడ్ చేస్తారు, ఎలా ప్రిఫరెన్స్ అంటే మమ్మల్ని విజయవాడ సిటీకి తీసుకుంటారా లేకపోతే కృష్ణా కిందకి తీసుకుంటారా అని చూస్తే మీకు అప్లై చేసేటప్పుడు ఆప్షన్ ఇస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కృష్ణా సెలెక్ట్ చేసుకున్నారా, విజయవాడ సిటీకి సెలెక్ట్ చేసుకున్నారా అని చెప్పేసి. మీరు కనుక కృష్ణా సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ కట్ ఆఫ్స్కు మీ మార్క్స్కు టాలీ అయితే అక్కడే ఇచ్చేస్తారు పోస్టింగ్. ఇన్ కేసు కృష్ణాలో మీకు పోస్ట్ రాలేదు, ఆ మార్క్స్కు విజయవాడ సిటీలో వచ్చే ఛాన్స్ ఉందనుకో, మీకు విజయవాడ సిటీలో సెకండ్ ఆప్షన్ కింద ఇక్కడ ఇచ్చేస్తారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు విజయవాడ సిటీలో కూడా లోకల్ కృష్ణా వాళ్ళు. ఇదే ప్రాసెస్ సేమ్ విజయవాడ సిటీకి కూడా అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా కృష్ణా విజయవాడ కలిపి మనకు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నట్టు 400 పోస్టులు అయితే ఉన్నట్టు మరి. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇద్దరు కూడా ఇక్కడ లోకల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఓపెన్ 20 పోస్టులు మ్యాక్సిమం అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, అంటే ఇప్పుడే కాదు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. విజయవాడ సిటీకి సంబంధించి ఓపెన్ పోస్టులు ఎక్కువగా వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. కొంచెం విజయవాడ సిటీలో కంపేర్ టు కృష్ణా కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, మీకైతే విజయవాడ సిటీ మరియు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక క్లారిఫై అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే చూద్దాము. కృష్ణా జిల్లాకు సంబంధించి 150 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఇప్పుడు ఓసీ కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే ఓపెన్ కాదండి, ఓసీ కేటగిరీ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓసీ కేటగిరీ వచ్చేసి 126 నుంచి 128 మధ్యలో ఉండే అవకాశం. అలాగే బీసీఏ 118 నుంచి 121, అలాగే బీసీబీ వచ్చేసి 120 నుంచి 122, అలాగే బీసీసీ 96 నుంచి 99, బీసీసీ ఇంకా తగ్గొచ్చు పెరగొచ్చు అనమాట. బీసీడీ వచ్చేసి 122 నుంచి 124, అలాగే బీసీఈ వచ్చేసి 110 నుంచి 114, ఎస్సీ కేటగిరీ 113 నుంచి 116, అలాగే ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 111 నుంచి 114. ఇక్కడ కృష్ణాలో ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 115 నుంచి 118 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనమాట. కృష్ణా జిల్లాకు సంబంధించి మ్యాక్సిమం ప్లస్ తక్కువగానే ఒక -1 or 2 ఉండే అవకాశం ఉంది. ప్రతి కేటగిరీలో కూడా -1 or 2 మార్క్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఇది మేల్ కేటగిరీకి సంబంధించి. అలాగే ఫీమేల్ కేటగిరీ కూడా చూసుకున్నట్లయితే ఓసీకి వచ్చేసి 102 నుంచి 106, ఫీమేల్ కేటగిరీ అండి ఇప్పుడు మనం చెప్పుకునేది, 102 నుంచి 106 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉందండి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి. అలాగే బీసీఏ వచ్చేసి 89 నుంచి 92 మధ్యలో ఉండే అవకాశం. అలాగే బీసీబీ వచ్చేసి 95 నుంచి 98, అలాగే బీసీసీ వచ్చేసి 78 నుంచి 81, బీసీడీ వచ్చేసి 96 నుంచి 99, బీసీఈ 85 నుంచి 88, ఎస్సీ 89 నుంచి 92. ఎస్సీ కేటగిరీలో కొంచెం తగ్గే ఒక -2 మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఎస్టీ కేటగిరీ వచ్చేసి 85 నుంచి 88,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి 82 నుంచి 86. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అండి. ఇవి ఏదైతే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ మనం చెప్పుకున్నామో అవి కృష్ణా జిల్లాకు సంబంధించి 150 పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. ఇప్పుడు మరి విజయవాడ సిటీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కూడా చూసేద్దాం. మరి విజయవాడ సిటీ మనకు వచ్చేసి 250 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కృష్ణ వాళ్ళు విజయవాడ సిటీలో కూడా లోకల్ అవుతారని చెప్పేసి, విజయవాడ సిటీ వాళ్ళు కూడా కృష్ణాలో లోకల్ అవుతారు. సరే, మరి ఓసీ కేటగిరీ వచ్చేసి 124 నుంచి 127. ఇక్కడ ఓపెన్ 20% పోస్టులు, మ్యాక్సిమం అదర్ వాళ్ళే ఎక్కువ కొట్టుకెళ్తారు అనమాట. సో విజయవాడ సిటీ వాళ్ళు ఓపెన్లో చాలా తక్కువ మంది జాబ్స్ అయితే కొట్టడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కదా, ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది. ఓకే, ఓసీ మేల్ కేటగిరీ 124 నుంచి 127, బీసీఏ 117 నుంచి 120, బీసీబీ 119 నుంచి 121, అలాగే బీసీసీ 88 నుంచి 92, అలాగే బీసీడీ చూసుకున్నట్లయితే 120 నుంచి 122, అలాగే బీసీఈ 108 నుంచి 112, ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 111 నుంచి 115, అలాగే ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 109 నుంచి 112, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 110 నుంచి 114. ఇది విజయవాడ సిటీకి సంబంధించినటువంటి మేల్ కేటగిరీ అండి. అలాగే ఫీమేల్ కేటగిరీ కూడా ఒకసారి అయితే చూద్దాము. ఓసీ వచ్చేసి 99 నుంచి 102, అలాగే బీసీఏ వచ్చేసి 86 నుంచి 88, బీసీబీ వచ్చేసి 90 నుంచి 92 మార్కులు. మరి ఫీమేల్ కేటగిరీలో ఇంత తక్కువ కట్ ఆఫ్ చెప్తున్నారేందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నాయండి, బట్ కాంపిటీషన్ అనేది విజయవాడ సిటీలో చాలా తక్కువగా ఉంటుందండి. సో కట్ ఆఫ్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉందన్నమాట. అలాగే బీసీసీ చూసుకున్నట్లయితే 78 నుంచి 81, బీసీడీ 94 నుంచి 97, బీసీఈ 79 నుంచి 83, ఎస్సీ వచ్చేసి 87 నుంచి 91, అలాగే ఎస్టీ చూసుకున్నట్లయితే 81 నుంచి 84 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 82 నుంచి 85 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది విజయవాడ సిటీకి సంబంధించినటువంటి ఏవైతే 250 పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండి. ఇవి కృష్ణా జిల్లా మరియు విజయవాడ సిటీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. ఓకే, మీరైతే మన కట్ ఆఫ్స్ మరియు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్ మరి మన అనాలిసిస్ అయితే చూసారు. మరి ఎవరైతే విజయవాడ సిటీ మరియు కృష్ణా జిల్లా అభ్యర్థులు ఉన్నారో వారు మీరేమనుకుంటున్నారు ఈ కట్ ఆఫ్స్ గురించి అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎనివే అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పటి వరకు ఇంకా మ్యాక్సిమం మనం చేయని 1 or 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈరోజు ఈవినింగ్లో కంప్లీట్ అయితే చేసేద్దాము. ఎనివే మరో అప్డేట్తో మళ్ళీ అంటే మరో డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.